హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని సెమిస్టర్ 1కి సంబంధించినటువంటి 5-6 పాఠాల యొక్క కంటెంట్ని అలాగే వ్యాకరణాంశాలని చూద్దాం. మొదటిగా 5వ పాఠం ఆత్మకథ. ఆత్మకథ పాఠ్యభాగ ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తం స్వయం కృషి. ఆత్మకథ పాఠ్యభాగ కవి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్. కాలం 1959 నుంచి 2022. సుధాకర్ గారి జన్మస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా రావికుంటపల్లె. సుధాకర్ గారి తల్లిదండ్రులు దేవయ్య, శాంతాబాయ్. సుధాకర్ గారు వీరి రచనలపై పరిశోధన చేసి PhD పట్టా పొందారు. ఎవరి రచనలపై పరిశోధన చేసి PhD పట్టా పొందారు అంటే జాషువా గారి రచనలపై పరిశోధన చేశారు. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాలని ప్రకటించినటువంటి ఆధునిక కవి ఎవరు అంటే ఎండ్లూరి సుధాకర్. ఎండ్లూరి సుధాకర్ గారి రచనలు ఏంటో చూద్దాం. వర్తమానం, మల్లె మొగ్గల గొడుగు, కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి, నల్లద్రాక్ష పందిరి, అటజనిగాంచే యాత్రా కవిత్వం, జాషువా సాహిత్యంపై విశ్లేషణ మొదలైనవి. నెక్స్ట్ వన్, సుధాకర్ గారి బిరుదులు కవిరత్న, నవయుగ వచన, కవితా చక్రవర్తి. నెక్స్ట్ వన్, ఆత్మకథ పాఠం సుధాకర్ గారి ఏ కవితా సంపుటి నుండి తీసుకోబడింది అంటే నల్లద్రాక్ష పందిరి. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడి నుండి వచ్చాడో గుర్తిరిగి తన మూలాలు మరువకూడదనే సత్యాన్ని తెలియజేసే ఉద్దేశంగా గల పాఠం ఆత్మకథ. అనేక సమస్యలకు కుంగిపోక ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా జ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఒకానొక కవి జీవితం నేపథ్యంగా గల పాఠం ఆత్మకథ. ప్రతిమల పెండ్లి సేయుటకు క్షుత్తులారునే అనే పద్యాన్ని రాసినదెవరు అంటే గుర్రం జాషువా గారు. గబ్బిలంలో ఈ పద్యాన్ని రాయటం జరిగింది. నెక్స్ట్ వన్, గీటురాయి అనే కవితను రాసినది దేవరకొండ బాలగంగాధర్ తిలక్. జాషువా పరిశోధన కేంద్రం తరపున సుమారు 20 గ్రంథాలకు సంపాదకత్వం వహించినది ఎండ్లూరి సుధాకర్. పద్య గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యావహారిక భాషలో లయాత్మకంగా సాగే కవిత వచన కవిత. సరళమైన పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవిత వచన కవిత. రచయిత తాను చెప్పదలుచుకున్న భావాన్ని సూటిగా చెప్పటం దేని యొక్క ప్రత్యేకత అంటే వచన కవిత యొక్క ప్రత్యేకత. వచన కవితకు పట్టం కట్టినది శ్రీశ్రీ. ఆధునిక కవిత్వానికి కొత్త నెత్తురుని ఎక్కించారు. మయసభలో నా ఆత్మకథ ఆవిష్కరింపబడింది అను వాక్యం కలిగిన పాఠ్యాంశం ఆత్మకథ. ఆత్మకథ పాఠ్యాంశం ప్రకారం కవిని సభావేదిక మీద కూర్చోబెట్టినప్పుడు గుర్తుకు వచ్చినది ఎవరు అంటే ఊరి పొలిమేర దగ్గర నిలబడ్డ అతని యొక్క తాత మొహం గుర్తుకొచ్చిందంట. నెక్స్ట్, ఆత్మకథ పాఠంలో కవి ఎదుట గ్లాసులో నీళ్లు పెట్టినప్పుడు గుర్తుకు వచ్చింది మోకాళ్లపై వంగి నీళ్లు తాగిన ఎడారి దృశ్యాలు. ఆత్మకథ పాఠంలో కవి భుజాల చుట్టూ సాలువా కప్పుతున్నప్పుడు గుర్తుకు వచ్చినది ఒంటి నిండా బట్టలేని జేజమ్మ మస్కరూపం. ఆత్మకథ పాఠంలో కవికి పట్టు వస్త్రాలు అర్పణంగా పెడుతున్నప్పుడు గుర్తుకు వచ్చింది ఎవరు అంటే చివికి పేలికలైనటువంటి తాత యొక్క ముతక పంచెలు గుర్తుకు వచ్చాయంట. నెక్స్ట్ వన్, ఆత్మకథ పాఠంలో కవి ఎవరిని చూసినప్పుడు తన బొటని వేలిని దాచుకునేవాడు అంటే గురువుల్ని చూసేటప్పుడు దాచుకునేవాడంట. ఆత్మకథ పాఠంలో కవి ఎవరిని చూసినప్పుడు తన బొటని వేలిని దాచుకునేవాడు అంటే గురువుల్ని చూసేటప్పుడు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో దీని గురించి చాలా చిన్న లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సబ్జెక్ట్కి అంతరాయం కలిగిస్తున్నందుకు తప్పుగా అనుకోకండి. ఆత్మకథ పాఠంలో కవి ఎవరిని చూసినప్పుడు తన బొటని వేలిని దాచుకున్నాడు అంటే గురువులను చూసి అని చెప్పడం జరిగింది. అయితే ఈ పాఠ్యభాగ రచయిత అయినటువంటి ఎండ్లూరి సుధాకర్ గారు అసమానతలకు గురి అయినటువంటి అతని అనుభవాలను చెప్పడం జరిగింది. అంతే తప్ప ఆ విషయంతో అయితే నేను ఏకీభవించటం లేదండి. ఎందుకంటే ఏ గురువు కూడా విద్యార్థి పలానా జాతికి, పలానా కులానికి, పలానా దేశానికి చెందినవాడు అనే తారతమ్యాలతో విద్యా బోధన చేయరు. విద్యార్థులందరినీ సమానంగా చూస్తూ అందరూ ఉన్నత స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు. అదే గురువుకు విద్యార్థి ఇచ్చేటటువంటి గురుదక్షిణ, అట్లాగే గురువు కోరుకునేది కూడా అదే. అయితే ఇలా చెప్పేటప్పుడు మా విద్యార్థుల్లో కొందరు నన్ను ప్రశ్న అడిగారండి. ఏంటండి అది అంటే, గురువుకి అందరు విద్యార్థులు సమానమే అంటున్నారు కదా టీచర్, మరి ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి నుండి గురుదక్షిణగా బొటన వేలిని ఎందుకు తీసుకున్నాడు?
అర్జునుడికి న్యాయము, ఏకలవ్యుడికి అన్యాయం ఎందుకు చేశారని చెప్పేసి నన్ను ప్రశ్న అడిగారు. రాబోయే తరం నాటి ఉపాధ్యాయులైన మీకు ఇదే ప్రశ్న ఎదురవ్వచ్చు. అయితే నేను నా విద్యార్థులకి ఎలాంటి సమాధానం ఇచ్చాను అనేది మీకు ఇప్పుడు చెప్తాను. విషయం చాలామందికి తెలుసు. ఏకలవ్యుడు యొక్క స్టోరీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏకలవ్యుడు నిషాద జాతికి చెందినవాడు. పైగా అర్జునుడు అందరికంటే గొప్ప విలుకాడు అనేటటువంటి మాట ద్రోణుడు ఇవ్వటం వలన ఏకలవ్యుడి నుండి గురుదక్షిణ కోరారు అనేటటువంటిది కొందరి వాదన. అయితే అసలు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని బొటనవేలు గురుదక్షిణగా అడగడానికి 3 కారణాలు ఉన్నాయండి. అవేంటో చూద్దాం ఇప్పుడు. మొదటిది ఏంటి అంటే, ద్రోణుడు ద్రుపదుడు ఇద్దరూ కూడా బాల్య స్నేహితులండి. అగ్నివేశుడు అనేటటువంటి గురువు వద్ద విద్యాభ్యాసాన్ని గావించారు. కొంతకాలానికి ఏమైందంటే ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజయ్యాడు. ద్రోణుడు కొంత కష్ట పరిస్థితుల్లో ఉండటం వలన సహాయార్థం ద్రుపదుడి దగ్గరికి వెళ్తాడనమాట. ద్రుపదుడు సహాయం చెయ్యకపోగా ద్రోణుణ్ణి అవమానిస్తాడు. ద్రోణుడు అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఒకరోజు కౌరవులు పాండవులు బంతి ఆట ఆడుతుండగా ఆ బంతి నూతిలో పడిపోతుందన్నమాట. కౌరవులు పాండవులు తీయటానికి ప్రయత్నిస్తారు కానీ తీయలేకపోతారు. అటుగా వెళ్తున్నటువంటి ద్రోణుడు వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి వరుసగా ఆ నూతిలోకి బాణాలు వేసి బంతిని బయటికి తీస్తాడనమాట. అది చూసినటువంటి కౌరవులు పాండవులు వాళ్ళ తాత అయినటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఈ సంగతి చెప్తారు. భీష్ముడు ద్రోణుణ్ణి పిలిపించి పాండవులకి కౌరవులకి రాజగురువుగా నియమిస్తాడండి. అదే సమయంలో ఏకలవ్యుడు విలువిద్యను నేర్పమని ద్రోణుణ్ణి కోరతాడు. అప్పటికే రాజగురువుగా నియమింపబడ్డాడు కదా, కాబట్టి మరి ఇతనికి ఎలా విద్యని నేర్పిస్తాడు చెప్పండి. కాబట్టి తిరస్కరిస్తాడనమాట. అంతేకాని నిషాద జాతికి చెందినవాడు అవటం వల్ల అయితే కాదు. పైగా తనకి జరిగినటువంటి అవమానానికి అర్జునుడి ద్వారా బదులు చెప్పాలి అనే ఆలోచన అప్పటికే ఉండటం వలన ఏకలవ్యుడికి ఈ విధంగా విలువిద్యను నేర్పించడానికి తిరస్కరిస్తాడనమాట. ఇక రెండవది ఏంటి అంటే, కౌరవులు పాండవులు ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళినటువంటి వేటకొక్క ఆ అడవిలోని ఏకలవ్యుడి యొక్క ఆహార్యము అంటే వేషధారణ చూసి విచిత్రంగా ఉండటం వలన మొరుగుతుందన్నమాట. ఆ కారణంగా ఏకలవ్యుడు ఏం చేస్తాడు అంటే, చిరాకు కలిగి ఆ మూగజీవి మీద ఒకేసారి 7 బాణాలు సంధించేస్తాడు. అది మొరక్కుండా చేస్తాడనమాట. అది ఎంతవరకు కరెక్టో చెప్పండి మీరైనా. దుర్యోధనుడు పాండవుల్ని ఎన్ని బాధలకు గురి చేసినా సరే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చేయటానికి కూడా ఆలోచించాడు. అలా ఆలోచించినప్పుడే శ్రీకృష్ణుడు గీతను బోధిస్తాడనమాట. ఇక్కడ మీరు గమనిస్తే అర్జునుడి యొక్క స్వభావం ఎట్లా ఉంది, అలాగే ఏకలవ్యుడి యొక్క స్వభావం ఎట్లా ఉందో చూడండి. వీళ్ళిద్దరికీ ఎంత తేడా ఉంది. అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా సరే దక్కాలి కదా. ఒక మూగజీవిని అంత బాధకి గురి చేయటం సరైన పనేనా? సరైన పని కాదు కదా. కాబట్టి అర్జునుడు దానికి తగినటువంటి వాడనమాట. అది రెండవ కారణం. అండ్ మూడవ కారణం ఏంటి అంటే, కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు ఒకవేళ ఏకలవ్యుడి యొక్క విలువిద్యా ప్రదర్శన ఇదంతా కూడా చూసి అతన్ని చెడు మార్గం వైపు నడిపించవచ్చు. అలా ఏకలవ్యుడి విద్య మంచి కంటే చెడుకే ఎక్కువ తోడ్పడుతుందేమో అన్న ఆలోచనతో ద్రోణుడు ఈ విధంగా చేశాడే తప్ప ద్రోణుడికి ఏకలవ్యుడు అన్యాయం చేయలేదు. అదండి, నేనైతే నా విద్యార్థులకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. వాళ్ళు చక్కగా అర్థం చేసుకున్నారు. మీరు కూడా ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే మీరు కూడా ఇవ్వచ్చు. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దేవాలయాలు కొత్త దేవుళ్ళు తన దర్శనం కోసం పోటీ పడుతున్నారని చెప్పుకున్న కవి ఎవరు అంటే ఎండ్లూరి సుధాకర్. వర్ణ వ్యవస్థ గోడలను కూలగొట్టి తాను 5వ సూర్యుడిగా ఉదయించాను అని చెప్పుకున్న కవి ఎవరు అంటే ఎండ్లూరి సుధాకర్. ఒకనాటి సామాజిక పరిస్థితులకు ఎదురు నిలిచి తన కవిత్వం ద్వారా తనను తాను నిరూపించుకున్నానని చెప్పిన కవి ఎండ్లూరి సుధాకర్ గారు. అమెరికాలోని శ్వేత జాతీయులు నల్లవారిపై చూపే జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు మార్టిన్ లూథర్ కింగ్. మార్టిన్ లూథర్ కింగ్ పొందిన బహుమతి నోబెల్ శాంతి బహుమతి. 1925 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన కథ పల్లం రాజు కథ. కోస్తా ఆంధ్ర జీవితాన్ని, దళిత జీవితాన్ని, మూలాన్ని పట్టుకుని కొలిమి, కట్టడి, ఊరబావి, బస్సు ప్రయాణం వంటి గొప్ప కథలు రాసినది ఆచార్య కొలకలూరి ఇనాక్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. కోస్తా ఆంధ్ర జీవితాన్ని, దళిత జీవితాన్ని, మూలాన్ని పట్టుకుని కొలిమి, కట్టడి, ఊరబావి, బస్సు ప్రయాణం
వంటి గొప్ప కథలు రాసినది ఆచార్య కొలకలూరి ఇనాక్. ఇంకానా ఇకపై సాగవు కథలను సంకలనం చేసినది డాక్టర్ భార్గవీరావు. గోగుశ్యామల, జోపాక సుభద్ర సంపాదకత్వంలో వచ్చినది రేగటి సాళ్ళు. తెలంగాణ దళిత జీవితం గూర్చి బోయ జంగయ్య రాసినటువంటి కథా సంపుటాలు హెచ్చరిక, గొర్రెలు. రాయలసీమ దళిత జీవితం గూర్చి రాసినది శాంతినారాయణ, చిలుకూరి దేవపుత్ర. ప్రకాశం జిల్లా మాదిగల జీవిత సారాన్ని మల్లె మొగ్గల గొడుగులో అద్భుతంగా ఆవిష్కరించినది ఎండ్లూరి సుధాకర్ గారు. ఇవండి ఆత్మకథ పాఠం నుంచి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక ఆత్మకథలోని పదజాలము, వ్యాకరణాంశాలు ఏంటో చూసేద్దాం. అర్థాలు: చౌరస్తా, 4 రోడ్ల కూడలి. అర్పణం, సమర్పించటం, ఇవ్వటం. చొరకత్తులు, పదునైన కత్తులు. పర్యాయ పదాలు: స్వర్ణం, బంగారం, కనకం, పసిడి. సూర్యుడు, రవి, భాస్కరుడు, ఆదిత్యుడు. కళ్ళు, నయనాలు, నేత్రాలు, చక్షువులు. దేహం, కాయం, మేను, శరీరం, తనువు. నానా అర్థాలు: తల, శిరస్సు, చోటు, ముఖ్యమైనది. కాలం, నలుపు, సమయం. క్రియ, పని, చర్య. రామ, రాముడు, స్త్రీ. నెక్స్ట్ ప్రకృతి, వికృతి. భోజనం, బోనము. ప్రొద్దు, బ్రద్న. కథ, కథ. పుష్పం, పువ్వు. నెక్స్ట్ వన్ సందులు. ఓహోహో, ఓహో ప్లస్ ఓహో, ఆమ్రేడిత సంధి. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, ఆమ్రేడిత సంధి. అప్పటప్పటికిన్, అప్పటికిన్ ప్లస్ అప్పటికిన్, ఆమ్రేడిత సంధి. అక్కడక్కడన్, అక్కడన్ ప్లస్ అక్కడన్, ఆమ్రేడిత సంధి. పావనమైనది, పావనము ప్లస్ అయినది, ఉత్వ సంధి. ధర్మం ఒకటి, ధర్మము ప్లస్ ఒకటి, ఉత్వ సంధి. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు, అత్వ సంధి. 5 అడుగులు, 5 ప్లస్ అడుగులు, ఉత్వ సంధి. ఆమ్రేడిత సంధి సూత్రం చూస్తే అచ్చునకు ఆమ్రేడితము పరమైనప్పుడు సంధి తరచుగానగు. అచ్చునకు ఆమ్రేడితము పరము. ఆమ్రేడితము అంటే మనకిచ్చేటటువంటి సంధిల్లో పూర్వపదము, పరపదము ఉంటుంది కదా. ఈ పరపదాన్ని అంటే రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటాం. అచ్చునకు మొదటి పదంలో ఉండేటటువంటి పూర్వస్వరమైనటువంటి అచ్చునకి పరపదం అనేది అంటే ఆమ్రేడితం అనేది పరమైతే సంధి తరచుగా జరుగుతుంది. ఆమ్రేడితము పరమైనప్పుడు విభక్తి లోపం బహుళంగా వస్తుంది. అక్కడ ఆమ్రేడితము పరమైనప్పుడు విభక్తి అనేది లోపిస్తుంది. సో ఇది ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, సంధులకు సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకునేవారు 10th క్లాస్ సంధుల గురించి ఒకసారి లాస్ట్ నా వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి. ఓకే. నెక్స్ట్ వన్ సమాసాలు. తత్పురుష సమాసం. తత్పురుష సమాసం అంటే ఉత్తర పదం అర్థం ప్రధానంగా గలది తత్పురుష సమాసం. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తత్పురుష సమాసాలు ఇవ్వటం జరిగింది. ఒకసారి చూడండి. మధ్యాహ్నము అంటే అహనము మధ్య భాగము, విగ్రహవాక్యం. ఇది ప్రథమా తత్పురుష సమాసం. నడిరేయి, రేయి నడిమి భాగము, ప్రథమా తత్పురుష సమాసం. కృష్ణాశ్రితుడు, కృష్ణుణ్ణి ఆశ్రయించినవాడు. నీ అనుంది కదా, నిన్నున్లన్ కూర్చి గురించి విభక్తులతో వచ్చేటటువంటి సమాసాలు అన్నమాట ఇవి. సో నిన్నున్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి అవుతుంది కదా. సో ద్వితీయ తత్పురుష సమాసము. నెక్స్ట్ నెల తాల్పు, నెలను తాల్చినవాడు. ఇది కూడా ద్వితీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ వాక్ కలహము, వాక్కు చేత కలహము, చేతంచేన్ తోడంతోన్, తృతీయ విభక్తి కదా కాబట్టి తృతీయ తత్పురుష సమాసము. నెక్స్ట్ విద్యాహీనుడు, విద్య చేత హీనుడు. ఇది కూడా తృతీయ తత్పురుష సమాసము. బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు, చతుర్థి తత్పురుష సమాసము. కొరకున్ కై, చతుర్థి తత్పురుష. నెక్స్ట్ పొట్టకూడు, పొట్ట కొరకు కూడు. ఇది కూడా చతుర్థి తత్పురుష సమాసము. దొంగ భయం, దొంగ వలన భయం, పంచమీ తత్పురుష సమాసం. వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి, పంచమీ తత్పురుష సమాసం. నెక్స్ట్ పాప విముక్తుడు, పాపము వలన విముక్తుడు, పంచమీ తత్పురుష సమాసం. నెక్స్ట్ రాజపుత్రుడు, రాజు యొక్క పుత్రుడు. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి కదా. సో ఆ విభక్తితో కూడినటువంటి సమాసం షష్ఠీ తత్పురుష సమాసం.
యజ్ఞఫలము, యజ్ఞము యొక్క ఫలము, ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం. నీతి పారగుడు, నీతి యందు పారగుడు, అందున్నన్న సప్తమి విభక్తి, దాంతో కూడినటువంటి సమాసం కాబట్టి సప్తమి తత్పురుష సమాసం. మాట నేర్పరి, మాట యందు నేర్పరి, వీటన్నిటిలో కూడా ఉత్తర పదం అనేది ప్రధానంగా కలిగినటువంటిది, ఉత్తర పదార్థం ప్రధానంగా కలిగినటువంటిది. సో నీతి యందు పారగుడు అనేటటువంటిది సప్తమి తత్పురుష సమాసం. అలాగే మాట యందు నేర్పరి, మాట నేర్పరి అనేది కూడా సప్తమి తత్పురుష సమాసమే. నెక్స్ట్ మేలు వస్త్రాలు, మేలైన వస్త్రాలు, ఇవి కర్మధారయ సమాసం అన్నమాట. విశేషణ పూర్వపద కర్మధారయము, మేలు అనేది విశేషణము, వస్త్రాలు అనేది నామవాచకం. ఈ విధంగా విశేషణము నామవాచకంతో కూడిన విశేష్యమైన అనొచ్చు. సో ఈ విధంగా విశేషణం నామవాచకంతో కూడిన సమాసం కర్మధారయ సమాసం. విశేషణం పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ ముతక పంచెలు, ముతకమైన పంచెలు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కొత్త దేవుళ్ళు, కొత్త వారైన దేవుళ్ళు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వక్రధ్వనులు, వక్రమైనటువంటి ధ్వనులు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 4 పంక్తులు, 4 సంఖ్య గల పంక్తులు ద్విగు సమాసము. నెక్స్ట్ ఈ పాఠంలో ఉన్నటువంటి అలంకారం రూపక అలంకారం. ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పటాన్ని రూపక అలంకారం అని చెప్పేసి అంటారు. ఉపమేయము అంటే మనం ఏ వ్యక్తి గురించో వస్తువు గురించో చెప్తామో అది ఉపమేయము. దేనితో అయితే మనం పోలిక చెప్తామో లేదా భేదం లేదని చెప్తామో అది ఉపమానం అవుతుంది. సో ఈ ఉపమేయ ఉపమానాలకు భేదం లేదని చెప్పటాన్ని రూపక అలంకారం అంటాము. ఉదాహరణ చూస్తే మా అమ్మ చేతి వంట అమృతం. ఇక్కడ అమ్మ చేతి వంటకి అమృతానికి భేదం లేదనమాట. రెండు అమ్మ చేతి వంట అమృతంతో సమానం అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇది రూపకాలంకారం. నెక్స్ట్ ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే. ఇక్కడ మహారాజుని ఈశ్వరుడికి మహారాజుకి అసలు భేదం లేదు, ఇద్దరు ఒక్కటే అని చెప్పబడుతుంది కాబట్టి ఇది కూడా రూపకాలంకారం. నెక్స్ట్ నా కడుపులో అవమానాల చురకత్తులు గుచ్చుకుంటున్నాయి. అవమానాలనేది చురకత్తులు అనేది రూపక సమాసం కాబట్టి ఇది రూపక అలంకారము. వాక్యం కూడా నా కడుపులో అవమానాల చురకత్తులు గుచ్చుకుంటాయి, ఇది కూడా రూపక అలంకారం. నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి ఛందస్సు చూస్తే శార్దూలం. శార్దూలం వృత్తజాతికి చెందినటువంటి పద్యం. ప్రతి పాదంలో కూడా 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో మస జస తతగా అనేటటువంటి గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది. సో మీకు ఇక్కడ కొన్ని పద్యపాదాలు ఇవ్వటం జరిగింది, సో అవి ప్రాక్టీస్ చేయండి. మాయమేయ జగంబే నిత్యమని సంభావించి మోహంబునన్, బావా ఎప్పుడు వచ్చి తీవు సుకులే బ్రాతుల్ సుతుల్ చుట్టముల్, ప్రాకారంబు గదా ప్రహారముల నుత్పాటించి యంత్రంబులన్, కంటిన్ జానకి పూర్ణచంద్ర పదనన్ కళ్యాణి నాలంకలో, కంటిన్ జానకి పూర్ణచంద్ర పదనన్ కళ్యాణి నాలంకలో. సో ఈ 4 పద్యపాదాలు మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ లెసన్ ఆశావాది. ఆశావాది పాఠ్యభాగ ప్రక్రియ ముఖాముఖి, ఇతివృత్తం, సాహితీ జీవనం. ఆశావాది పాఠ్యభాగ రచయిత ఆశావాది ప్రకాశ్ రావు గారు. కాలం 1944 నుంచి 2022. పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అంటూ సినారేచే సింగిరెడ్డి నారాయణరెడ్డి గారిచే కీర్తించబడినది ఆశావాది. ఆశావాది గారి జన్మస్థలం అనంతపురం జిల్లా సింగనమల మండలం కొరవిపల్లి గ్రామం. ఆశావాది గారి తల్లిదండ్రులు కుళ్ళాయమ్మ, పక్కీరప్పలు. ఆశావాది గారి గురువు శతావధాని అయినటువంటి సివి సుబ్బన్న గారు. ఆశావాది గారు చేసినటువంటి అవధానాల సంఖ్య 171. భారత ప్రభుత్వం ఆశావాది గారిని ఏ పురస్కారంతో సత్కరించింది అంటే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది 2021లో. ఆశావాది గారి రచనలు పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలా సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణము, ప్రత్యూష పవనాలు మొదలైనవి. అష్టావధాన ప్రక్రియలో రాణించటం ద్వారా అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మహనీయుని సాహితీ జీవన ప్రస్థానాన్ని తెలపడమే ఉద్దేశంగా గల పాఠం ఆశావాది. ప్రశ్నలు అడగటం ద్వారా సమాచారాన్ని సేకరించడాన్ని ఏమంటారు అంటే ముఖాముఖి అంటారు.
సాహితీ వ్యవసాయంలో పద్యసేద్యం చేసినటువంటి ఓ భాషా పరిమళం సుందర శబ్దాలతో అందమైన పద్యాలు అల్లిన అష్టావధాన రూపం ఎవరు అంటే ఆశావాది ప్రకాశ్రావు. నీదే కులం అని అడిగిన వారికి నాది కవితా కులం అని చాటిన కవితావాది ఆశావాది ప్రకాశ్రావు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్, అవధానం కొందరి సొత్తు, అది నీవెలా చేస్తావు అన్న అవహేళనలకు తన సాహిత్య పటిమతో సమాధానం ఇచ్చినటువంటి సౌజన్యమూర్తి ఆశావాది. ఆశావాది ప్రకాశ్రావు ఏ కవులను ప్రేరణగా తీసుకున్నారంటే తిరుపతి వెంకట కవులు. ఆశావాది ప్రకాశ్రావుని బాలకవి అని పిలిచినది సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆశావాది ప్రకాశ్రావు పద్మశ్రీ పురస్కారం ఎవరి నుంచి అందుకున్నారు అంటే ఒకప్పటి రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. ఆశావాది పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే ప్రకాశ్రావు రచించినటువంటి ప్రకాశ ప్రదీపనం నుండి తీసుకోబడింది. ఆశావాది ప్రకాశ్రావు గారి తండ్రి గారి వృత్తి ఎలిమెంటరీ ఉపాధ్యాయుడు. ఆశావాది గారి పూర్వీకులు గ్రామదేవత పూజారులు. గ్రామాలను గల దేవతా కథనముల్ అను ఆసుపద్యం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే అవధాన కళాతోరణం నుంచి తీసుకోబడింది. ఆశావాది పాఠంలో స్వాతంత్ర్యం వచ్చి 10 ఏళ్ళైంది, ఇంకా ఎక్కడుంది అస్పృశ్యత, బుద్ధి లేకుంటే సరి అంటూ కాగితాలను విసిరికొట్టింది ఎవరు అంటే పాఠశాల వార్షిక సంచిక సంపాదకులు ఈ విధంగా అన్నారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారి పౌత్రుడు ఎవరు అంటే తాళ్లపాక అన్నయ్య. పౌత్రుడు అంటే పుత్రుని యొక్క కుమారుడు, మనుమడు అని అర్థం. తాళ్లపాక అన్నయ్య, తాళ్లపాక అన్నమాచార్యుల గారి మనుమడు తాళ్లపాక అన్నయ్య. నెక్స్ట్, చెల్లపిల్లరాయ చరిత్రము బిబి నాంచార్ కళ్యాణగాథ రాసినది తాళ్లపాక అన్నయ్య. శ్రీ రాప్తాటి వారి నిర్యోష్ట కృష్ణ శతకానికి లఘుటీకా రాసినది ఆశావాది ప్రకాశ్రావు. శ్రీ రాప్తాటి వారి నిర్యోష్ట కృష్ణ శతకానికి లఘుటీకా రాసినది ఆశావాది ప్రకాశ్రావు. ఆశావాది ప్రకాశ్రావు గారి 56వ ఏట ఏ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ని అందుకున్నారు అంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అందుకున్నారు. ఆశావాది గారు ఎర్రనపేటం ప్రకటనకు స్పందించి ప్రహ్లాద చరిత్ర, ఎర్రన, పోతన, తులనాత్మక పరిశీలన ఎవరితో కలిసి రాశారు అంటే గంగవరప్ప గారి, చెన్నయ్య గారితో కలిసి రాశారు. ఆశావాది గారు జాతీయ స్థాయి సదస్సులకు సమర్పించినటువంటి కొన్ని పరిశోధనా పత్రాలు ఏ పేరుతో పుస్తకాకృతి పొందాయి అంటే సువర్ణ గోపురం అనేటటువంటి పేరుతో పుస్తకాకృతిని పొందాయి. ఆశావాది గారు తెలుగు పండితునిగా విద్యార్థుల కోరిక తీర్చడానికి చెప్పినటువంటి ఆటవెలది పద్యాలనే వరదరాజ శతకం అని చెప్పేసి అంటాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆశావాది గారు తెలుగు పండితునిగా విద్యార్థుల కోరిక తీర్చడానికే చెప్పినటువంటి ఆటవెలది పద్యాలు ఏవి అంటే వరదరాజ శతకము. చదివినాడ వరద శతకమ్ము సకలమ్ము అని వరదరాజ శతకాన్ని దీవించినది ఎవరు అంటే తుమ్మల సీతారామమూర్తి చౌదరి. వరదరాజ శతకం మకుట విరహితంగా ఏ విధంగా రూపుదిద్దుకుంది అంటే లోకాలేల సూక్తంగా రూపుదిద్దుకుంది. డాక్టర్ సివి సుబ్బన్న శతావధాని గారి పై స్తుత్యాత్మకంగా చెప్పినటువంటి ఆసుపద్యాలే ఏ పేరుతో వెలుగు చూపాయి అంటే శతావధాని గారి పైన స్తుత్యాత్మకంగా అంటే ప్రార్థిస్తూ పొగుడుతూ చెప్పినటువంటి ఆసుపద్యాలే ఏ పేరుతో వెలుగు చూచాయి అంటే పుష్పాంజలి అనే పేరుతో వెలుగు చూచాయి. సిటీ నైట్ పీస్ను రచించినది ఎవరు అంటే ఆలివర్ గోల్డ్ స్మిత్. ఆశావాది గారు సిటీ నైట్ పీస్ను ఏ శీర్షికతో వచన కవితగా అనువదించారు అంటే చీకటి కోణం అనేటటువంటి శీర్షికతో వచన కవితగా అనువదించారు. ఆశావాది గారు పుట్టపర్తి సాయిబాబా గారి సూక్తులను ఏ పేరుతో పద్య రూపాన్ని ఇచ్చారు అంటే విభూతి గీత. ఆశావాది గారు ఎవరి అష్టావధానంలో పృచ్ఛక స్థానాన్ని పొందారు అంటే గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారి అష్టావధానంలో పృచ్ఛక స్థానాన్ని పొందారు. పృచ్ఛకుడు అంటే ప్రశ్నలు అడిగేటటువంటి వారనమాట. ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికెన్ అనే సమస్యను ఆశావాది గారికి ఇచ్చినది ఎవరు అంటే నండూరి రామకృష్ణమాచార్యులు. ఆశావాది గారిని నీకు ధైర్యం ఉంది, ఎక్కడైనా నెట్టుకొస్తావు, నేటి నుంచి నీవు ఆశాదివి కావు ఆశావాదివి అని ఆశీర్వదించింది ఎవరు అంటే నండూరి రామకృష్ణమాచార్యులు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఆశావాది గారిని నీకు ధైర్యం ఉంది, ఎక్కడైనా నెట్టుకొస్తావు, నేటి నుంచి నీవు ఆశాదివి కావు ఆశావాదివి అని ఆశీర్వదించింది. అప్పటి నుంచే ఈయన ఇంటి పేరు ఆశాది నుంచి ఆశావాదిగా మారిందనమాట. సో ఆశావాదివి అని ఆశీర్వదించింది ఎవరు అంటే నండూరి రామకృష్ణమాచార్యులు. ఆశావాది గారికి నిషిద్ధాక్షరిలోని మెలకువలను నాకు నేర్పవలసినదిగా
నండూరి వారు ఎవరిని కుదిర్చారు అంటే గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారిని. ఆశావాది గారికి నిషిద్ధాక్షరిలోని మెలకువలను అతనికి నేర్పవలసిందిగా నండూరి వారు ఎవరిని కుదిర్చారు అంటే గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారిని. అవధాన రంగంలో ఆశావాది గారికి ఇష్టమైనటువంటి వారు ఎవరు అంటే సివి సుబ్బన్న గారు, తిరుపతి వెంకట కవులు, గాడేపల్లి కుక్కుటేశ్వరరావు. ఆశావాది గారి అవధానం 19వ ఏట ప్రారంభించి ఎన్ని వసంతాల పాటు నిరాఘాటంగా విస్తరిల్లింది అంటే 26 వసంతాల పాటు నిరాఘాటంగా విస్తరిల్లింది. ఆశావాది గారు చేసినటువంటి అవధానాలు ఎన్ని అంటే 171. ఆశావాది గారి చివరి అవధానం ఏది అంటే 1999లో ఉగాది రోజున నారాయణ ఖేడ్లో ఈయన చేశారనమాట. ఈయన యొక్క చివరి అవధానం అదే. నెక్స్ట్ ఆశావాది గారి అచ్చైన మొదటి వచన కవిత ఏది అంటే నీవు నేను అనే వచన కవితను హిందీ భాషలోకి అనువదించింది ఎవరు అంటే డాక్టర్ కమల్నాథ్ పంకజ్. ఆశావాది గారు వేదికపై చెప్పినటువంటి వచన కవిత ఏది అంటే రొయ్యమేసాలు. ఆశావాది గారి వచన కవితల సంపుటి ఏది అంటే అంతరంగ తరంగాలు. సో ఇవండి ఆశావాది పాఠం నుంచి వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి పదజాలము, భాషాంశాలు ఏంటో చూసేద్దాం. అర్థాలు: గోష్ఠి, చర్చ, సమావేశం. ఆసువు, అప్పటికప్పుడు చెప్పే కవిత్వం. పృచ్ఛకులు, అష్టావధానంలో ప్రశ్నించేవారు. ప్రణామం, నమస్కారం. ప్రస్థానం, ప్రయాణం. బీజము, విత్తనము. పౌత్రుడు, మనుమడు. ఆట వెలది, నాట్యగత్తె. కౌముది, వెన్నెల. మున్నుడి, ముందు మాట. ఎరుక, జ్ఞానము. నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు: నేత్రం, కన్ను, నయనం. అక్షి, నాన్న, తండ్రి, జనకుడు, పిత. కౌముది, వెన్నెల, జ్యోత్స్న, చంద్రిక. ఆకృతి, రూపం, ఆకారం. నెక్స్ట్ నానార్థాలు: కవి, కవిత్వం, రాసేవాడు. నీటి కాకి, ఋషి, శుక్రుడు. గురువు, తండ్రి, బృహస్పతి, ఉపాధ్యాయుడు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది నానార్థాల్లో. గురువు అంటే తండ్రి, బృహస్పతి, ఉపాధ్యాయుడు. కృషి, ప్రయత్నము, వ్యవసాయము. కృష్ణ, నీలం. ద్రౌపది, శ్రీకృష్ణుడు. నెక్స్ట్ వ్యుత్పతార్థాలు: అక్షరము, క్షరము కానిది లేదా నాశనం కానిది. పౌత్రుడు, పుత్రుని యొక్క కుమారుడు, మనుమడు. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఆచార్యుడు, ఆచరించి చెప్పేవాడు, వేద వ్యాఖ్యానము చేయవాడు. గురువుకి ఆచార్యుడికి డిఫరెన్స్ ఉందండి. గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేటటువంటి వాడు, ఉపాధ్యాయుడు అని చెప్తాము. ఇక్కడ ఆచార్యుడు అంటే ఆచరించి చెప్పేవాడు లేదా వేద వ్యాఖ్యానము చేయువాడిని ఆచార్యుడు అంటారు. వ్యుత్పతార్థాలు. నెక్స్ట్ అవధానము అంటే చిత్త ఏకాగ్రత ప్రధానము. నెక్స్ట్ ప్రకృతి, వికృతి. అక్షరము, అక్కరము. కార్యం, కర్జం. పద్యము, పద్యము. కీర్తి, కీరితి. సందేహం, సంధియము. వ్యర్థం, వమ్ము. కవిత, కైత, కయిత. విజ్ఞానం, విజ్ఞానం. కృష్ణుడు, కన్నడు. పీఠము, పీట. దైవం, దయ్యం. యక్షులు, జక్కులు. నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి జాతీయాలు: ఎత్తి పొడుపు. ఎత్తి పొడుపు అంటే నిందించుట లేదా అయిన దానికి కాని దానికి దెప్పి పొడిచే స్వభావం కలిగి ఉండటాన్ని ఈ విధంగా ఈ అర్థంలో వాడతాం అన్నమాట. నెక్స్ట్ కత్తి మీద సాము, చాలా దుర్లభము, కష్టతరము అనే అర్థంలో ఉపయోగిస్తారు. తామర, తంపర, కుప్పలు, తెప్పలు, కోకొల్లలు అనేటటువంటి అర్థంలో తామర, తంపర అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి సందులు చూస్తే వృద్ధి సంధి ఇవ్వటం జరిగింది. వృద్ధి సంధి యొక్క సూత్రం ఏంటో చూద్దాం. అకారానికి ఏ ఐలు పరమైతే. మొదటిగా వచ్చినటువంటి పూర్వపదంలోని పూర్వస్వరం అకారం. ఈ అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు గనక పరమైతే ఔకారము ఏకాదేశం అవుతాయి. ఉదాహరణలో చూస్తే రసైక, రస ప్లస్ ఏక. ఇక్కడ సర్కిల్ చేశాను చూడండి. సాలో ఆ అనేటటువంటి అచ్చు అయితే ఉంది. ఈ అకారానికి ఏ పరమైంది కాబట్టి ఏం రావాలని చెప్పాం? ఏ ఐలు పరమైతే ఐకారం రావాలి, ఓ అవులు పరమైతే ఔకారం అని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ ఆకి ఏ అనేటటువంటి అక్షరం పరమైంది కాబట్టి ఐకారం వచ్చింది కాబట్టి రసైక అయిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా రసౌచిత్యము, రస ప్లస్ ఔచిత్యము వృద్ధి సంధి.
దివ్య ఔషధం, దివ్య ప్లస్ ఔషధం వృద్ధి సంధి. పాపౌఘం, పాప ప్లస్ ఔఘం వృద్ధి సంధి. దేశౌన్నత్యం, దేశ ప్లస్ ఔన్నత్యం వృద్ధి సంధి. వనౌషధి, వన ప్లస్ ఓషధి వృద్ధి సంధి. వసుదైక, వసుధ ప్లస్ ఏక వృద్ధి సంధి. అష్టైశ్వర్యము, అష్ట ప్లస్ ఐశ్వర్యము వృద్ధి సంధి. అష్టావధానం, అష్ట ప్లస్ అవధానం సవర్ణ దీర్ఘ సంధి. పుస్తకాకృతి, పుస్తక ప్లస్ ఆకృతి సవర్ణ దీర్ఘ సంధి. నేత్రావధానులు, నేత్ర ప్లస్ అవధానులు సవర్ణ దీర్ఘ సంధి. ఆద్యంతం, ఆది ప్లస్ అంతం యనాదేశ సంధి. ఉన్నతోద్యోగులు, ఉన్నత ప్లస్ ఉద్యోగులు గుణసంధి. ఇవి ఈ పాఠానికి సంబంధించినటువంటి సంధులు. ఇంకా సమాసాలు చూస్తే మధుర భాషణము, మధురమైన భాషణము విశేషణ పూర్వపద కర్మధారయము. 3 సంవత్సరాలు, 3 సంఖ్య గల సంవత్సరాలు ద్విగు సమాసము. కళాగోష్ఠి, కళల యొక్క గోష్ఠి, కళలకు సంబంధించినటువంటి గోష్ఠి షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించి వాక్యాలు ఏమిచ్చారు అంటే ప్రత్యక్ష కథనము, పరోక్ష కథనం వాక్యాలు ఇవ్వటం జరిగింది. ఇక ప్రత్యక్ష కథనం అంటే ఏంటో చూద్దాం. ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు యథాతథంగా చెప్పటాన్ని ప్రత్యక్ష కథనం అంటారు. పరోక్ష కథనం అంటే వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్పటాన్ని పరోక్ష కథనం అని చెప్పేసి అంటాం. ఇక ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చడానికి పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అంటే ప్రత్యక్ష కథనంలో వ్యక్తి యథాతథంగా చెప్పినటువంటి మాటల్ని ఉద్ధరణ చిహ్నాలలో చూపించాలన్నమాట. ఈ విధంగా ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కదా, ఈ ఉద్ధరణ చిహ్నాలలో చూపించాలి. ప్రత్యక్ష కథనంలో నేను అనేటటువంటిది పరోక్ష కథనంలో ఏమవుతుంది అంటే తను అవుతుంది. ఇలా కొన్ని ప్రత్యక్ష కథనంలో పరోక్ష కథనంలో మారినటువంటి సర్వనామాల్ని చూద్దాం. నేను అనేది తాను, తనుగా మారుతుంది. నా అనేది తన, నాతో అనేది తనతో, నన్ను అనేది తనను, నాకు, తనకు, మా, తమ, మాకు, తమకు, మేము, తాము, మీరు, వారు. ఈ విధంగా ప్రత్యక్ష కథనంలో ఉండేటటువంటి ఇవన్నీ కూడా పరోక్ష కథనంలోకి మారటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చటం ఎట్లాగో చూద్దాం. నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ చెప్పాడు. ఇది ప్రత్యక్ష కథన వాక్యం అన్నమాట. ఎందుకంటే ఇందులో ఉద్ధరణ చిహ్నాలు ఉన్నాయి కదండి. ఉద్ధరణ చిహ్నాలు ఉంటే అది ఖచ్చితంగా ప్రత్యక్ష కథనం అని గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని పరోక్ష కథనంలోకి ఎట్లా మార్చాలి అంటే ఫస్ట్ ఉద్ధరణ చిహ్నాలు అనేవి తీసేయాలి. తర్వాత నాకు అనేటటువంటిది ఎట్లా మారుతుంది అంటే తనకు, తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని, వచ్చాయి ప్లస్ అని. సో ప్రత్యక్ష కథనంలో రాసేటప్పుడు అలా విడదీసి రాస్తాము. పరోక్ష కథనంలోకి వచ్చేటప్పటికి అని అనేటటువంటిది ముందున్నటువంటి పదంలో కలిసిపోతుంది అనమాట. వచ్చాయని రఫీ చెప్పాడు. సో సెకండ్ వన్, పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు. ఇక్కడ నాకు తనకు అలా ఏమీ లేదు కదా, నామవాచకం ఇచ్చాడు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే రాసేస్తాము. ఉద్ధరణ చిహ్నాలు అనేవి తీసేస్తాం. పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని ఉంది కదా, దీన్ని రెండు కలిపేయాలి. వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు. నెక్స్ట్, మీరంతా ఎక్కడి నుండి వస్తున్నారు అని శైలజ పిల్లల్ని అడిగింది. మీరంతా, మీరు అనేది ఎట్లా మారుతుందంటే వారు కదా. సో వారంతా ఎక్కడి నుండి వస్తున్నారు అని కదా, వస్తున్నారని శైలజ పిల్లల్ని అడిగింది. నెక్స్ట్, నాకు ఈత అంటే ఎంతో సరదా, ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది. సో దీన్ని ఎట్లా మారుస్తాం? నాకు అనేది తనకు మారుతుంది. తనకు ఈత అంటే ఎంతో సరదానని, ఈత కొట్టడం ఆరోగ్యం కూడానని అక్షయ అన్నది. నెక్స్ట్, పరోక్ష కథనంలో ఉన్నటువంటి వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చడం ఎట్లాగో చూద్దాము. సో చదువు కన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు అన్నారు. సో పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు అనేవి ఉండవు కదా. సో ఇక్కడ వాక్యంలో ఉద్ధరణ చిహ్నాలు అనేవి పెట్టాలి. చదువు కన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యం అని ఉపాధ్యాయులు చెప్పారు. సో ఇది. నెక్స్ట్ సెకండ్ వన్, తను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు. ఇక్కడ తను అనేటటువంటిది నేనుగా మారుతుంది. నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు.
నెక్స్ట్ తామంతా నిత్యం పుస్తకాలు చదువుతుంటామని పిల్లలు చెప్పారు. తాము అనేది ఎట్లా మారుతుంది? మేము. మేమంతా నిత్యం పుస్తకాలు చదువుతుంటాం అని పిల్లలు చెప్పారు. నెక్స్ట్ వన్, తాను ఒక ప్రకృతి ఆరాధకుణ్ణని విజయ్ అన్నాడు. సో తాను అనేటటువంటిది నేనుగా మారుతుంది. నేను ఒక ప్రకృతి ఆరాధకుణ్ణు అని విజయ్ అన్నాడు. సో ఈ విధంగా ప్రత్యక్ష కథనం నుంచి పరోక్ష కథనంలోకి వాక్యాలని మార్చడం అనేది ఈజీగానే ఉంటుంది. సో అది ఎట్లా మారుతుంది? సర్వనామాలు అనేవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.